హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోధుమ పిండితో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే 2 రకాల స్నాక్స్ ఐటమ్స్ చూద్దాము. ముందుగా గోధుమ పిండిని ఒక 2 కప్పులు తీసుకున్నాను. గోధుమ పిండితో స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి. మైదా హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు వాము తీసుకోవాలి. వాముని ఇట్లా కొద్దిగా నలిచినట్టు చేసి వేసుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నువ్వులు కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, చాలా మంచిది. రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకోవాలి. నేను కారం కొంచెం తక్కువే వేసుకుంటున్నాను అండి, పిల్లలకి స్నాక్స్ కదా, అందుకే తక్కువ వేసుకున్నాను. వీటన్నిటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని, ఇక్కడ నేను బటర్ యూజ్ చేస్తున్నాను. మీరు బటర్ బదులు కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీనివల్ల స్నాక్స్ గుల్లగా వస్తాయి. కొద్దిగా వాటర్ కలుపుకుంటా చపాతీ పిండిలాగా ముద్దని కలుపుకోవాలి. వాటర్ ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్కి డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దని చిన్న ఉండల కింద చేసుకొని కొద్దిగా పొడి పిండిలో ముంచుకొని చపాతీలు ఒత్తుకోవాలి. మరీ ఎక్కువ పల్చగా కాకుండా అలానే ఎక్కువ మందంగా కాకుండా కొద్దిగా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ షేప్ది ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా నొక్కి పెడితే అవి ఈజీగా సర్కిల్స్ మంచిగా వస్తాయి. వీటిలన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన పిండిని కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్ షేప్ని వాడడం వల్ల అన్నీ ఒకటే సైజులో వస్తాయి, చాలా బాగా కనిపిస్తాయి చూడటానికి కూడా. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్ హీట్ అయింది కదా, డీప్ ఫ్రైకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా పొంగుతాయి, పూరి పొంగినట్టు పొంగుతాయి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి కొద్దిగా ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే గోధుమ అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి, చెక్కలు. ఇప్పుడు మిగిలిన పిండిని మనం చపాతీలు చేసుకున్నట్టే చేసుకొని కొద్దిగా పల్చగా ఒత్తుకోవాలి. వీటిల్ని కట్టర్తో కానీ చాక్తో కానీ డైమండ్ షేప్లో అయినా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పొంగుతున్నాయో. ఇలా పొంగితే లోపల మంచి గుల్లగా వస్తాయండి. మనం బటర్ యూస్ చేసినాం కదా, బటర్ బదులు వేడి ఆయిల్ అయినా డాల్డా అయినా వేసుకుంటే కూడా చాలా గుల్లగా వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుంటే కనీసం 10 రోజులైనా నిలువ ఉంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.